సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్టర్ షార్ట్స్ ఆఫ్ వ్లాగ్స్. అండ్ ఇవాళ నేను ఈ వీడియోలో ఎ డే ఇన్ మై లైఫ్ ప్లస్ Q&A, అంటే ఎక్కువ కమెంట్స్ రావు మీకు కూడా తెలుసు, బట్ మా ఫ్రెండ్స్ అడిగే Q&A అట్లానే నాకు తెలిసిన వాళ్ళు అడిగే Q&A. సో డే ఇన్ మై లైఫ్ వీడియో అయితే స్టార్టింగ్లో వచ్చేసి మార్నింగ్ యాక్చువల్గా కాలేజ్కి వెళ్తాను. కాలేజ్ నుంచి 2 వరకు ఉంటుంది. 2 తర్వాత ఇంటికి వస్తా. 5 వరకు పడుకుంటా. 5 o'clockకి లేస్తా, జిమ్కి వెళ్తా, వర్కౌట్స్ చేసుకుని వస్తా. ఇప్పుడు కూడా నా బతుకు మీద నేను వర్కౌట్ చేసుకునే వస్తున్నా. వర్కౌట్ చేసుకుని ఇంకోండి సార్ గారిని నడిపించుకుంటూ తిన్నా ఎరగాలి కదా, జర నైట్ వాక్ కొట్టేసి మెల్లిగా ఇంటికి వెళ్ళి 10-20 వచ్చిన కొంచెం సేపు అప్పుడు మణిపూర్ వీడియో నిన్న తీసిండే, అంటే మణిపూర్ యొక్క కాన్ఫ్లిక్ట్ వీడియో. ఒక కాన్ఫ్లిక్ట్ వీడియోని మళ్ళీ దాన్ని నీట్గా ఎడిట్ చేయడం అన్నా లేకుంటే ట్రిమ్ చేసి ఆల్రెడీ నేను అప్లోడ్ చేశాను మణిపూర్ వీడియో. దాన్ని మేము కొంచెం హెవీగా రీసెర్చ్ చేసి అన్నిటి చేయడానికి, దాని తర్వాత నేను ఓన్గా వితౌట్ ఎనీ మై బడ్జెట్ నేను తీయబోతున్న షార్ట్ ఫిలింకి ఫ్రెండ్స్తో మాట్లాడడం, లేకుంటే చాలా తక్కువ మందితో తిరుగుతా. అందులో నా స్కూల్ ఫ్రెండ్ చైతన్య అని చెప్పేసి నా ఒక స్కూల్ ఫ్రెండ్. హీ ఈస్ ఫ్రమ్ నారాయణ హై స్కూల్ అండ్ ఐఎమ్ ఆల్సో ఫ్రమ్ నారాయణ హై స్కూల్, డిడి కాలనీ. ఒకవేళ మా బ్యాచ్లో వాళ్ళని చూసినట్టయితే 2021 to 2022 బ్యాచ్ వాళ్ళు ఎవరైనా చూసినట్టుంటే జస్ట్ సెండ్ మీ అ హాయ్ ఇన్ ద బాక్స్ ఆఫ్ కామెంట్స్. ఓకే, సో అయితే ఇట్లా ఉంటుంది. ఇది నా ఒక డైలీ రొటీన్ నా లైఫ్లో. మార్నింగ్ లేవడం, కాలేజ్కి వెళ్ళడం, ఈవినింగ్ జిమ్కి వెళ్ళడం, జిమ్ నుంచి మళ్ళీ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళడం, కాలేజ్లో ఏమన్నా వర్క్స్ ఉంటే చదువుకునే ఉంటే చదువుకోవడం, లేకుంటే జరసేపు టైంపాస్ చేసి ఇంటికి వచ్చేయడం. టైంపాస్ చేస్తా కానీ జర చదువుకుంటాం కూడా, కనిపించం అంతే. సో ఇప్పుడు మెయిన్ క్వశ్చన్స్, అంటే నా ఫ్రెండ్స్, నాకు తెలిసిన వాళ్ళు, అంటే నేను యూట్యూబ్ని స్టార్ట్ చేసిన తెలిసిన వాళ్ళు అడిగే క్వశ్చన్స్లో ఫస్ట్ క్వశ్చన్, అసలు అవంతి కాలేజ్లో ఉండాల్సిన నువ్వు ఎందుకు శ్రీ రామచంద్ర డిగ్రీ కాలేజ్కి ఎందుకు వచ్చినావు? ద ఫస్ట్ అండ్ మెయిన్ ఆన్సర్ ఈస్, నాకు ఆ కాలేజ్లో ఉండే స్టూడెంట్స్కి చిన్న కాన్ఫ్లిక్ట్ అయ్యిండే, అది కూడా ఒక బ్లడీ వాచ్ వల్ల. సో దానికని చెప్పి నేను వీడియోస్ చేయడం కొంచెం పక్కన పెట్టినా, అట్లానే కొన్ని విషయాల మీద సీరియస్ అయితే మంచిది అని చెప్పి సీరియస్ అవ్వడం జరిగింది. నేను అట్లా అని చెప్పి వీడియోస్ని కొంచెం డిలే చేసుకుంటూ వస్తున్నా. అండ్ మధ్యలో ఒకవేళ అవంతి కాలేజ్ నుంచి ఎవరైనా చూస్తుంటే ఐఎమ్ సో సారీ. దే వాజ్ అ గర్ల్ కాల్డ్, ఆమె పేరు అంటే ఎట్లా చెప్పాలి మీకు అర్థం కావట్లేదు. నేను అవంతిలో ఉన్నప్పుడు ఒక అమ్మాయిని ఇష్టపడిన అమ్మాయి నన్ను అంటే ఇష్టపడేటట్టు ఫీలింగ్స్ చేయించింది, అన్నీ అయినాయి. అంటే చాలా పెద్ద స్టోరీ అయింది, దాని గురించి మాట్లాడుకొని కూడా వేస్ట్. దానివల్ల నేను బయటికి వచ్చేసిన. అండ్ ఇప్పుడైతే నా అట్ ప్రజెంట్ లైఫ్ ఎట్లుందంటే, ద వరల్డ్స్ బెస్ట్ కాలేజ్, అంటే మరీ వరల్డ్స్లో బెస్ట్ అని చెప్పలేము, అటు వేస్ట్ అని చెప్పలేము, ఇటు యావరేజ్ అని చెప్పలేము, అటు మిడిల్ అని కూడా చెప్పలేము. బట్ ఓకే కాలేజ్ ఈజ్ శ్రీ రామచంద్ర డిగ్రీ కాలేజ్. మెయిన్లీ గైస్, నేను ప్రమోషన్ వీడియో చేయట్లేదు. ఇట్ ఈస్ నాట్ ఎ ప్రమోషన్ వీడియో. ఇట్ ఈస్ మై ఒపీనియన్ on my college, that it is the best college which we have a best faculty, one-on-one interactions. ఎందుకంటే అవంతిలో, తపస్సులో, అవినాష్లో చెప్పినంత సోది ఇక్కడ ఉండదు. వాళ్ళ సోది చెప్తున్నారంటే అక్కడ పిన్ టు పిన్ జరుగుతున్నట్టు. అండ్ సగం మందికి. అండ్ సెకండ్ క్వశ్చన్, అంటే రీసెంట్గా మా ఒక ఫ్రెండ్ అడిగారు ఆ క్వశ్చన్ ఏంటి అంటే, అసలు నీ లైఫ్లో నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు
అంటే అటు యూట్యూబా, ఇటు బాడీ బిల్డింగా, లేకుంటే ఇటు స్టడీసా. నా లైఫ్లో గోల్ ఉంది. ఆ గోల్ని ఎవరికి చెప్పకుండా నేను సక్సెస్ అవ్వాలని ట్రై చేస్తున్నా. ద గోల్ ఈజ్ టు క్రాక్ యూపీఎస్సి, యూనియన్ పబ్లిక్ కమిషన్, ఐపీఎస్ ఆర్ ఐఏఎస్. మేబీ నేను క్రింజ్గా ఉండొచ్చు, అంటే కొంచెం వేస్ట్. అంటే 10th 7.6, ఇంటర్లో సప్లిమెంటరీలో ఫెయిల్ అయిన వాడు, 9 సబ్జెక్టులు బ్యాక్లాగ్ పెట్టుకున్నవాడు, వాడు 1 year వేస్ట్ చేసి, టైం వేస్ట్ చేసి, అన్నీ చేసి, ఇప్పుడు సెకండ్ ఇయర్లో ఉండాల్సిన వాడు సెకండ్ ఇయర్ ఉండాల్సిన డిగ్రీ ఫస్ట్ ఇయర్ రాస్తున్నాడు. ఎస్, నేను వేస్ట్ చేసిన, నాకు చేతగాక కాదు, నాకు అంటే తపస్య కాలేజ్లో చెప్పే విధానం అర్థం కాక నేను నా టైం అనేది వేస్ట్ చేసుకున్నా. సో ద పాస్ట్ ఇస్ పాస్ట్. అండ్ ద థర్డ్ క్వశ్చన్, ప్రతి ఒక్కరు అడిగేదే ఫ్యూచర్ ప్లాన్స్ ఏంది, ఎందుకు ఇట్లా ఉన్నావు, ఎందుకు అట్లా ఉన్నావు. నేను అందరికి చెప్తున్నా ఐఎమ్ ఓకే. ఇంకా అట్లాంటి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. సో it is a one part of my life, because only the special persons knows how was I am and how now I am. ఒకప్పుడు ప్రతి ఒక్కడు అంటే ఒక చిన్న చూపు చూసేవాడు, వీడికేం తెలుసు, అదేం తెలుసు, ఇదేం సెన్స్. బట్ సిన్స్ when I have been joined in the colleges and inter, I have been becoming a well fucking matured guy. చూడడానికి అంటే ఎట్లుంటా అంటే ఫ్రెండ్స్ దగ్గర ఒక చిన్నపిల్లడు ఎట్లా అయిపోతాడు అంటే, మనకు కావాల్సిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర ఎట్లయితే మనం ఒక చిన్నపిల్లలు అయిపోతాము. నేను నా ఫ్రెండ్స్ దగ్గర చిన్నపిల్లల్ని అయిపోతాం. మీకు ఒకవేళ నేను ముందర మెన్షన్ చేసిన అబ్బాయి అతను చూసినట్టయితే ఆడికే మెసేజ్, నేను ఎవరిని ఏది చెయ్యలేదు. అండ్ ఐఎమ్ నాట్ ఎ లయర్. ఓకే, నేను చాలా స్ట్రగుల్ పడుతూనే ఉన్నా, నేను స్ట్రగుల్ చేసుకుంటున్నానే పెరిగాను కూడా. సో దిస్ ఇస్ అ వీడియో, అండ్ సూన్ ఐఎమ్ గోయింగ్ టు కమ్ విత్ అ గుడ్ కేస్ ఆఫ్ టీసీఎస్, టాటా కన్సల్టెంట్ సర్వీసెస్. ఒక్క కంపెనీలో అయినా ఒక ఇన్సిడెంట్తో అతి త్వరలో మీ ముందర వస్తాను. అప్పటి వరకు జై హింద్, జై భారత్.